పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు జోగి రమేష్ మాజీ శాసనసభ్యుడు మైలవరం నియోజకవర్గ గ్రూపుల్లో ఒక వీడియో పెట్టడం జరిగింది. దాని సారాంశం ఏంటంటే స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ అసెంబ్లీలో ఈ నియోజకవర్గ సమస్యలు ప్రస్తావిస్తాడంటే అది వదిలేసి ఏదో సోలార్ విషయంలో మాట్లాడాడు. సోలారు అతనికి కావాల్సిన సబ్సిడీలో లేకపోతే అతనుకున్న ఏదో రాయితీల కోసం మాట్లాడాడని చెప్పి అన్నాడు. ఇంకా ఏం మాట్లాడాడంటే ఇతను చాలా స్వార్థపరుడని, ఇక్కడ VTPS ఏవైతే లారీలకు సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే ఆ కాలుష్యం మీద ప్రశ్నించలేదని, బుడమేరు వరదలు వస్తే వాటిని పూర్తి చేయలేదని, ఇత్యాది విషయాలన్నీ మాట్లాడాడు. మన మైలవరం టు నూజివీడు రోడ్డు ఇవన్నీ పెట్టి ఒక వీడియో పెట్టాడు. నేను చెప్తా ఉన్నాను, మైలవరం నియోజకవర్గ ప్రజలకి సమాధానం చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను అది చెప్తా ఉన్నాను. ఒక్క సెకండ్ మీరు వీడియో ఏనండి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీలో శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ నియోజకవర్గం సమస్యలు పరిష్కరిస్తాడేమో, నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తుతాడేమో అని చెప్పేసి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. కానీ కృష్ణప్రసాద్ మాత్రం ప్రస్తుతం జరుగుతున్న VTPS కాలుష్యం గురించి కానీ, కాలుష్యం కోరల్లో ప్రజలు చిక్కుకున్నారు, వారిని రక్షించండి అని కానీ, ఒక పక్కన VTPS యాజమాన్యం చూశారు కదా, ఈ వీడియో పూర్తిగా కూడా మీకు ఇస్తాను. ఇతను నన్ను స్వార్థపరుడు లేకపోతే నేను సమస్యల మీద మాట్లాడను అని చెప్పి అంటాడు. దయచేసి మైలవరం నియోజకవర్గ ప్రజలు, రాష్ట్రంలో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇది శాసనసభ 2 సమావేశాలు పూర్తయి రేపు సోమవారం 22వ తారీఖు సెప్టెంబర్ మన లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్, ఇది తదుపరి సమావేశాన్ని ఈ చివరి సమావేశ రోజు నిన్నే మాకు వచ్చింది. దాంట్లో నాది 3వ ప్రశ్న చూడొచ్చు. ఎల్లుండి సోమవారం ఉదయం నాకు 3వ ప్రశ్న వస్తా ఉంది. ఈ ప్రశ్న సారాంశం ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 869 వసంత వెంకట కృష్ణప్రసాద్. నేను అడిగిన ప్రశ్న, ఇంధన శాఖ మంత్రి దయచేసి కింద విషయాలు తెలిపెదరా. ఏ, ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు తాత విద్యుత్ కేంద్రం NTTPS నుంచి విడుదలైన బూడిద కారణంగా మైలవరం నియోజకవర్గంలో కాలుష్యం ఎక్కువగా ఉన్నమాట వాస్తవమేనా? బి, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కాలుష్యాన్ని నియంత్రించుటకు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని ఆదేశించిన విషయం కూడా వాస్తవమేనా? సి, అయినచో ఆ వివరములు ఏమి మరియు ప్రభుత్వం తీసుకున్న చర్యలేమి? అతను బూడిదకి సంబంధించి నేను ఏం అడగలేదు, నియోజకవర్గ సమస్యలు ఏం మాట్లాడలేదు అన్నాడు. అతను దురదృష్టవశాత్తు 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేశాడు. వీటికి నేను ఎంతో కాలం క్రితం ఈ సమస్యని శాసనసభకు పంపటం, అది లక్కీగా 3వ పనిదినమైన సోమవారం రావటం, దాని మీద ఏం మాట్లాడతానో ఏం మాట్లాడబోతానో మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ చూడబోతా ఉన్నారు. కాబట్టి ఈ లోపుగానే వసంత కృష్ణప్రసాద్ మేము కొంతమంది క్వశ్చన్ రైజ్ చేస్తారు, దాంట్లో మిగతా శాసనసభ్యులు ఉండకపోవచ్చు, కానీ ఆ సమస్య మీద వీళ్ళ దగ్గర కనుక ఇంకా వివరం ఉంటే వాళ్ళు మాట్లాడేదానికి నిన్నగాక మొన్న సమావేశంలో ఒక శాసనసభ్యుడు సోలార్ విద్యుత్ మీద ప్రశ్న అడగటం, దాని మీద కొంతమంది ఇండస్ట్రియలిస్టులకి ఇబ్బంది ఉంటే నాకు తెలిసిన విషయాన్ని సభ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి నేను స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి సమయం తీసుకోవటం, 2.5 నిమిషాలు ఆ సమస్య పట్ల మాట్లాడటం జరిగింది. దానికి జోగి రమేష్ స్పందిస్తూ కృష్ణప్రసాద్ సోలార్లో తనకు రావాల్సిన రాయితీలో, తనకు రావాల్సిన సబ్సిడీల గురించో లేకపోతే ఇంకే దానికోసం ప్రస్తావించాడని చెప్పి మాట్లాడాడు. జోగి రమేష్ అతను కృష్ణప్రసాద్ అని సంబోధిస్తే నేను కృష్ణప్రసాద్ అని సంబోధిస్తా. ఇటీవల వాడు వీడు అంటున్నాడు, వాడు వీడంటే నేను వాడు వీడంట. అతను చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు అంటే నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంట, ఇది జగన్మోహన్ రెడ్డి అంట. పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి అంట. లేదా లోకేష్ బాబు గారిని పట్టుకొని లోకేష్ బాబు వాడో వీడో లేదా చంద్రబాబు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే నేను ఇప్పటి వరకు మీరు చూడండి అన్నిట్లో నేను జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తా.
నువ్వు మా నాయకులను కనుక కించపరిచి మాట్లాడితే నేను కూడా అదే భాషలో నీకు సమాధానం చెప్తాననే వాస్తవాన్ని నువ్వు గమనించిన ఆయన. తర్వాత నువ్వు తొందరపడి ఒక కోయను ముందే కూసిందంట. ఇక్కడ అతను ఏదో రకంగా దండుకోవాలి, అంత పూట కోళ్ళమ్మ కనుక ఊర్లంతా తిరిగి వచ్చినట్టు దేశం అంతా తిరిగి వచ్చాడు. పెడన లేకపోతే మైలవరం లేకపోతే పెనమలూరు దిగి అన్ని చోట్ల చెప్పుచ్చు కొట్టాక ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే వీటీపీఎస్ బూడిద వ్యవహారం ఉందో ఆ కాంట్రాక్టర్తో కొమ్మక్కయ్యి దీంట్లో లబ్ధి పొందాలని స్థానిక లారీ ట్రాన్స్పోర్టర్స్ మధ్య విభేదాలు సృష్టించి నిన్న ఎవ్వరూ వచ్చి అడగల మాకు మద్దతుగా రమ్మని. నేను వాళ్ళకి ఏం మద్దతు ప్రకటించానో ఆ రోజే ఈ విషయం వచ్చి వాళ్ళకి చెప్పగానే నేను వెళ్ళి లోకేష్ బాబు గారికి ఏం చెప్పానో నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళకి తెలుసు. నేను ఈ సమస్యలన్నిటి మీదే శాసనసభలో, ఎందుకంటే శాసనసభలో 11 రోజులు సభా సమావేశాలు మొదలవటానికి ముందుగానే మనం ప్రశ్నలు పంపించాలి. ఆ తర్వాత మనం పంపించే ప్రశ్నలు సభ జరిగేటప్పుడు ఇచ్చే ప్రశ్నలు తీసుకోరు. కేవలం ముందు పంపించిన ప్రశ్నలే వస్తాయి, అవి కూడా లాటరీలో మనకు రావాలి. నేను ఎన్నో నియోజకవర్గానికి సంబంధించిన ప్రశ్నలు పంపిస్తే వాటిలో ఈ ప్రశ్న తీసుకోవడం జరిగింది, శాసనసభలో లాటరీలో పిక్ అవడం జరిగింది. నువ్వు ఈ రోజు శనివారం రోజు బూడిద మీద కృష్ణప్రసాద్ మాట్లాడతాడంటే మాట్లాడకుండా సోలార్ మీద మాట్లాడాడని చెప్పి నా మీద ఆరోపణలు చేసి నేను స్వార్థపరుణ్ణి, మైలవరం నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ గమనించాలన్నారు. జోగి రమేష్ ఎంతటి స్వార్థ బుద్ధి కలిగిన వాడో, ఎంత దుర్మార్గుడో, ఎదుటి వాళ్ళ మీద బురద జల్లటానికి ఏ రకంగా ప్రయత్నిస్తాడో ఇది సజీవ సాక్ష్యం. కృష్ణప్రసాద్ నియోజకవర్గ ప్రజల కోసం పనిచేయకపోతే ఈ ప్రశ్న నేను గతంలో పంపించుంటాం, యాదృచ్ఛికంగా ఎల్లుండే రావటం అతను ఈ రోజు మాట్లాడటం మీరు గమనించగలరు. 2, కృష్ణప్రసాద్ ఏం మాట్లాడాడు చూడండి. గత సంవత్సరం సెప్టెంబర్ ఆగస్టు మాసాల్లో వచ్చిన వరదలకి బుడమే